హలో, ఇది మ్యాగ్నెట్స్ గురించి సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో మనము మ్యాగ్నెట్స్ అయన్ని అట్రాక్ట్ చేస్తాయి. మ్యాగ్నెట్స్కి రెండు పోల్స్ ఉంటాయి. మ్యాగ్నెట్స్ నార్త్ సౌత్ చూపిస్తాయి అని మనం చూసాం. అండ్ మ్యాగ్నెట్స్కి వేరే వేరే షేప్స్ ఉంటాయి. ఈ సెకండ్ వీడియోలో మనం వాట్ ఆర్ యూ గోయింగ్ టు సీ? మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటైజేషన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ముందు మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో మనము ఒక when we take a piece of iron close to a magnet, it gets attracted. అది ఐరన్ ముక్క magnet కి అంటుకుంటుంది, ఇట్ స్టిక్స్. అప్పుడు when it sticks to the magnet, ఆ ఐరన్ ముక్క కూడా it behaves like a magnet. అది కూడా magnet లాగా బిహేవ్ చేస్తుంది అది. ఓకే, సో the piece of iron sticking to a magnet attracts other pieces of iron to itself. అది మనం చూస్తాం ఇప్పుడు. ఓకే, సో తర్వాత అది 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 అయన్ ముక్క మ్యాగ్నెట్ కి అంటుకొని ఉన్నంతసేపు అది కూడా మ్యాగ్నెట్ లాగా ప్రవర్తిస్తుంది. తర్వాత దాన్ని మళ్ళా దాన్ని లాగి దూరంగా పెట్టేస్తే అది మళ్ళా మామూలు అయన్ పీస్ అయిపోతుంది. సో దీన్ని మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. సో స్ట్రాంగ్ మ్యాగ్నెట్ దట్ ఈస్ క్లోజ్ టు ఎ పీస్ ఆఫ్ ఐరన్ induces the piece of iron to behave like a magnet temporarily. సో ఈ ఐరన్ ముక్క తాత్కాలిక టెంపరీగా కొంచెం సేపు మ్యాగ్నెట్ లాగా అయిపోతుంది. సో ఇండక్షన్, టు ఇండ్యూస్ అంటే టు లీడ్ సమ్వన్ టు డూ సంథింగ్, టు మేక్ సమ్వన్ డూ సంథింగ్. అంటే మనము ఒక పిల్లలకి మనము స్వీట్స్ ఇచ్చి హోంవర్క్ చేస్తే స్వీట్స్ ఇస్తాము అని చేపిస్తామా, అలా ఇండ్యూస్మెంట్ అన్నమాట. సో అలాగా ఆ మ్యాగ్నెట్ అయన్ని మ్యాగ్నెట్ లాగా తయారు చేస్తుంది ఇండక్షన్ వలన. ఇక్కడ కొన్ని పిన్స్ ఉన్నాయి, ఒక బార్ మ్యాగ్నెట్ ఉంది. సో ఆ పిన్స్ మ్యాగ్నెటిక్ కావు, అవి మ్యాగ్నెట్స్ కావు. ఒకదాన్ని ఒకరు అట్రాక్ట్ చేసుకోవటం లేదు, అవి మ్యాగ్నెట్స్ కావు, జస్ట్ అయన్ పిన్స్. కానీ ఇప్పుడు మనం ఆ మ్యాగ్నెట్తో పిన్ని అట్రాక్ట్ చేసామా, ఇప్పుడు చూడండి ఆ పిన్ ఇంకొక పిన్ని మ్యాగ్నెట్ లాగా లాగుతుంది, అట్రాక్ట్ చేస్తుంది. సో అంటే ఈ మ్యాగ్నెట్తో అంటున్న సేపు ఆ పిన్ కూడా మ్యాగ్నెట్ లాగా తయారైంది. దిస్ ఇస్ మ్యాగ్నెటిజం బై ఇండక్షన్, మ్యాగ్నటైజేషన్ బై ఇండక్షన్. సో పిన్స్ వేరే పిన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ పేపర్ క్లిప్ హోల్డర్ ఉంది. సో ఇక్కడ దీనికి ఈ హోల్లో రింగ్ మ్యాగ్నెట్ ఉంటుంది. సో ఆ రింగ్ మ్యాగ్నెట్ వలన ఈ క్లిప్స్ దానికి అట్రాక్ట్ అయిపోయి అవి కూడా మ్యాగ్నెట్స్ లాగా తయారైపోయి కింద ఉన్న క్లిప్స్ ని పైకి లాగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మనం చూడవచ్చు. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఒకటి, తర్వాత మ్యాగ్నటైజేషన్. సో ఇప్పుడు మనము ఇంతకుముందు ఆ పిన్ ని టెంపరీగా మ్యాగ్నెట్ లాగా తయారు చేసాం. వి మ్యాగ్నటైజ్డ్ ద పిన్ టెంపరీలీ బై త్రూ ఇండక్షన్. ఇప్పుడు హౌ టు మేక్ ఇట్ ఎ పర్మనెంట్ మ్యాగ్నెట్? మనము ఒక ఐరన్ పిన్ ని తీసుకొని దాన్ని మ్యాగ్నెట్ లాగా పూర్తిగా పర్మనెంట్ గా తయారు చేయవచ్చా? ఎస్, మనం చెయ్యొచ్చు. ఓకే, it can be made into a magnet permanently by rubbing it repeatedly by a strong magnet in the same direction. సో ఇలా మ్యాగ్నటైజేషన్ అంటే ఏంటి? ఈ అయన్ ఇక్కడ మేక్ ఉంది, లార్జ్ నెయిల్, అయన్ నెయిల్, ఇది ఒక స్ట్రాంగ్ బార్ మ్యాగ్నెట్. ఈ స్ట్రాంగ్ బార్ మ్యాగ్నెట్ తో ఈ అయన్ నెయిల్ ని రుద్దాలి మెల్లగా ఒకే డైరెక్షన్ లో. ఈ నార్త్ పోల్ ఇక్కడ కిందకి వచ్చి దీన్ని ఈ టిప్ ని టచ్ చేసి మెల్లగా దానికి పై వరకు లాగి మళ్ళా దాన్ని పైకి లేపి అలాగా. మనము బోత్ సైడ్స్ రబ్ చేయలేము ఒకే సైడ్ లో. సో ఇక్కడ టిప్ ఆఫ్ ద నెయిల్ టు ద హెడ్ ఆఫ్ ద నెయిల్, ఓకే, అదే డైరెక్షన్ లో మళ్ళా మళ్ళా రబ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ అయన్ నెయిల్ మ్యాగ్నెట్ లాగా తయారైపోతుంది.
ఓకే. సో తర్వాత మ్యాగ్నెట్ దూరంగా తీసుకెళ్ళిపోయినా కానీ ఆ అయన్ మేకు ఇనుప మేకు మాత్రం మ్యాగ్నెట్ లాగానే ఉండిపోతుంది. సో దిస్ ఇస్ పర్మనెంట్ మ్యాగ్నటైజేషన్. సో ఇలా తయారు చేసిన మ్యాగ్నెట్స్ లాగానే ఉండిపోతాయి. కానీ అన్లెస్ హీటెడ్ టు హై టెంపరేచర్, దాన్ని చాలా వేడి చేసేస్తే ఆ నేల్ని, అప్పుడు ఆ మ్యాగ్నెటిజం వెళ్ళిపోతుంది. ఆర్ సబ్జెక్టెడ్ టు మెకానికల్ షాక్, అంటే మనం పైనుంచి పారేస్తే దాన్ని, లేకపోతే హ్యామర్తో హిట్ చేస్తే, సుత్తితో కొడితే, అప్పుడు అది ఆ మ్యాగ్నటైజేషన్ వెళ్ళిపోతుంది. ఓకే. సో తర్వాత మనం చూస్తాము ఎలక్ట్రోమాగ్నెట్స్ గురించి. అదే ఎలక్ట్రిసిటీని వాడుకొని మనం మ్యాగ్నెట్స్ ఎలా తయారు చేయాలి, అప్పుడు మనం తర్వాత వీడియోస్లో చూసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిజము నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని మనం చెప్పుకున్నాం కదా. అంటే మనం టచ్ చేయకుండానే మ్యాగ్నెట్ని మనం రిపెల్ కానీ అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫోర్సెస్ని ఊహించుకోవడానికి, ఇమాజిన్ చేయడానికి సైంటిస్ట్ ఆ, దీన్ని ఏం వాడతారంటే, ఈ మ్యాగ్నెట్ చుట్టుపక్కల అంతా స్పేస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వ్యాపించి ఉంది. దర్ ఇస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద స్పేస్ సరౌండింగ్ ద మ్యాగ్నెట్ అని ఆమ్, అని మనము అనుకుంటాం. ఓకే. సో దీన్ని ఫోర్స్ ఫీల్డ్ అంటారు. సో ఆ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్కి ఫోర్స్ ఫీల్డ్ ఉంటుంది దాని సరౌండింగ్స్లో. సో ఇక్కడ నేను ఈ బార్ మ్యాగ్నెట్కి ఫోర్స్ ఫీల్డ్, ఇది లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఈ డ్రా చేసినవన్నీ లైన్స్ ఆఫ్ ఫోర్స్. లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి? మనకు తెలుసు కదా, మ్యాగ్నెట్ దాని చు- ఆ, దాని ఆ, దాని క్లోజ్ బై, దాని చుట్టూ దాని చుట్టుపక్కల ఒక చిన్న కంపస్ నీడిల్ని తెస్తే, ఆ కంపస్ నీడిల్ ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వలన టర్న్ అయ్యి పాయింట్ చేస్తుంది. సో ఈ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఈ చిన్న మ్యాగ్నెటిక్ నీడిల్ పెడితే, మ్యాగ్నెటిక్ కంపస్ పెడితే, ఆ మ్యాగ్నెటిక్ లైన్ మీద ఆ కంపస్ వచ్చి, నీడిల్ వచ్చి ఆగుతుంది. ఇట్ విల్ అలైన్ అలాంగ్ దిస్ లైన్. మ్యాగ్నెటిక్ needle will small magnetic needle will align on the line of force. ఆ లైన్ ఆఫ్ ఫోర్స్ మీద వచ్చి ఆగుతుంది. సో ఇక్కడ నార్త్ పోల్ ఉంది కదా, కంపస్ నీడిల్ కంపస్ ఇక్కడ తెస్తే ఆ నీడిల్ ఈ లైన్ మీద ఆగిపోతుంది ఇలాగా. ఆ లైన్ మీద అలైన్ అయి ఆగుతుంది. సో ఇక్కడ నేను కొన్ని లైన్సే చూపించాను, కానీ ఇక్కడ ఈ స్పేస్ లో ప్రతి పాయింట్ లో నుంచి ఒక లైన్ ఆఫ్ ఫోర్స్ మనం డ్రా చేయొచ్చు. ఓకే. కానీ మనం కన్వీనియన్స్ కోసం కొన్ని లైన్సే మనం చూపించాం. సో మనకి ఇది చూసి తెలుస్తుంది ఎక్కడ ఫోర్స్ ఎలా, ఏ డైరెక్షన్ లో ఉంటుంది, ఎంత ఉంటుంది అని తెలుస్తుంది. ఇక్కడ మన దగ్గర ఒక బార్ మ్యాగ్నెట్ ఉంది. దాన్ని టేబుల్ మీద పెట్టేసి దాని ఫీల్డ్ చూస్తాం ఇప్పుడు. లైన్ దాని ఫీల్డ్ ఎలా కనిపిస్తుంది? మనం అయన్ ఫైలింగ్స్ ని వాడుకొని, అయన్ ఫైలింగ్స్ అంటే తెలుసు కదా, మనం మట్టిలో నుంచి అయన్ ఫైలింగ్స్ తీసాము. సర్ అయన్ పార్టికల్స్, అయన్ డస్ట్ అన్నమాట. అది మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అవుతుంది, మనం ఇంతకు ముందు చూసాం. సో అది దాన్ని చల్లి అక్కడ మంచిగా స్ప్రెడ్ చేసి, ఒక చిన్న స్ట్రా తీసుకొని దాన్ని మెల్లమెల్లగా కొడుతున్నాం. అప్పుడు అలా మెల్లమెల్లగా కొడుతూ ఉంటే ఆ అయన్ ఫైలింగ్స్ అవి టర్న్ అయ్యి ఆ ఫోర్స్ ప్రకారంగా, దే ఆర్ అలైనింగ్ అకార్డింగ్ టు ద ఫోర్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్. కింద మనం మ్యాగ్నెట్ పెట్టాం కదా. సో ఒకటేంటంటే ఆ మ్యాగ్నెట్ ఫోర్స్ ఆ పేపర్ త్రూ ద్వారా కూడా అది ట్రాన్స్మిట్ అవుతుంది. సో పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ మధ్యలో ఉంటే మ్యాగ్నెట్ కి ఏం తేడా ఉండదు, అది అయన్ని లాక్కుంటుంది, ఆ ఫోర్స్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఫోర్స్ వలన ఈ అయన్ ఫైలింగ్స్ అన్ని అలాగా లైన్ అప్ అయిపోయి మనకి ఏం కనిపిస్తుంది? నేను ఇప్పుడు ఇంతకు ముందు డ్రా చేసిన డయాగ్రామ్ లాగానే ఆ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది, సో ఆ అయన్ ఫైలింగ్స్ అన్ని చిన్న చిన్న కంపస్ నీడిల్స్ లాగా బిహేవ్ చేసి ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫీల్డ్ దాని అలాంగ్, ఆ డైరెక్షన్ లో
టర్న్ అయ్యి అలైన్ అయిపోయాయి. సో యూ కెన్ ఇది మనం విజువలైజ్ చేసుకోవచ్చు. మనము ఆ, మన మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫీల్డ్, lines of force. So this is how the magnetic field looks. So in this video, we have seen these 2 points. One is that iron objects become temporary magnets when they are close to magnets through induction. The second point was that iron can be made into permanent magnet by rubbing it with a strong magnet in the proper direction, okay, in the same direction and repeatedly. సో ఐఎన్ఏ కాకుండా కోబాల్ట్ అండ్ నికెల్ని కూడా మనం మ్యాగ్నటైజ్ చేయొచ్చు. దిస్ ఇస్ మ్యాగ్నటైజేషన్. ఓకే, మ్యాగ్నటైజేషన్ అంటే అయన్ని మ్యాగ్నెట్ లాగా మార్చడము. సో ఇప్పటికి మనము మ్యాగ్నెట్స్ గురించి ఇక్కడే ఆపుకుందాం.